హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మంత్రులకు శాఖలు ఇవాళ కేటాయించేస్తారు మేడం. అయితే మేజర్గా కొన్ని రోజుల నుంచి కూడా హోమ్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరే పెట్టుకుంటారు, లేదా లోకేష్ గారు తీసుకునే అవకాశం ఉంది అని కూడా చాలా వార్తలు వచ్చాయి. కానీ చివరికి చూస్తే అనితా వంగలపూడి గారికి ఇవ్వడం జరిగింది మేడం. మేజర్గా ఈ అనితా వంగలపూడి గారికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు మేడం? అనిత గారికి ఇవ్వటంలో ఒక మహిళల్ని ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. అది కూడా కాకుండా మనం గతంలో కూడా తీసుకుంటే ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేయటమే కానివ్వండి, దళితుడైన వాళ్ళని బాలయోగి గారిని పార్లమెంటరీలో స్పీకర్గా చేయటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. ఎప్పుడూ కూడా దళితులకి కానివ్వండి, మహిళల్నే కానివ్వండి ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ. సో ఆ కోవకే ఇప్పుడు మనం అనిత గారిని తీసుకున్న ఆవిడకి బాబు గారికి అత్యంత నమ్మకరాలన్నమాట. ఇంకా ఆవిడ బాబు గారు అంటే అంత అభిమానం కూడా ఆవిడకి. సో ఆవిడ్ని ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్న ఆవిడ్ని ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారనంటే అది బాబు గారు డైరెక్షన్లో ఆవిడ నడుచుకోవటమే కానివ్వండి, బాబు గారిని ఒక గురువుగా భావించి ఆయన దగ్గర నుంచి ఆవిడ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఆయన్ని చూస్తూ ఎదగటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆవిడకి కలిసి వచ్చాయి. సో పార్టీలో ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆవిడ పార్టీని అంటిపెట్టుకొని ఉండటం, పార్టీ కోసం పనిచేయటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ సక్సెస్లో ఆవిడకి అంటే ఆవిడది కూడా ఇంత దీనిలో ఒక మహిళా అధ్యక్షురాలుగా చేసింది తెలుగుదేశం పార్టీకి, ఆవిడ సక్సెస్ కూడా ఉంది కదా. సో ఆ ఇదిలోనే ఆవిడకి ఈరోజు హోమ్ మినిస్టర్ ఇవ్వటం కానివ్వండి అందరూ కూడా హర్షిస్తున్నారు. సో దీనిలో ఎందుకంటే ఆ యువతకి ప్రోత్సహించడం కూడా ఒకటి అవుతుంది. యువతని ప్రోత్సహించడం ఒకటి, దానిలో మహిళని ప్రోత్సహించడం, దానిలో దళితుల్ని ప్రోత్సహించడం. సో అన్ని రకాలుగా కూడా తనకి అవకాశం రావడానికి కేపబుల్ పర్సన్. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ గారు మేడం, అంటే సోషల్ మీడియాలో ఆయన గురించి అయితే ఒక చర్చ జరిగింది. ఆయనకి ఏమిస్తారు అని చెప్పేసి డిప్యూటీ సీఎంతో పాటు మరో 3 కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఒకటి పర్యావరణ ఆయన కోరుకున్నారు, ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ పైన కూడా ఇచ్చారు మేడం. అది 4 శాఖలు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం చూస్తాం. దీని గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఆయనకి సమాజం మీద ఉన్న ఒక అవగాహనే కానివ్వండి, బాబు గారు నమ్మారు, ఆయన సమాజానికి ఏదో చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన చేస్తాడనే ఒక నమ్మకంతోనే ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున అది ఒక బాధ్యతే కదా, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈరోజు మనం మంత్రులు తీసుకున్నారనే సంతోషం కన్నా కూడా వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో ఆ బాధ్యతని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి. దానిలో రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ఈ రోజాన్ గురించి అయితే ఎలా మాట్లాడుకొని కేసులు అని అన్నారో, రేపు పొద్దున ఎవరికైనా కూడా అట్లాంటి పరిస్థితే వస్తుంది. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు రీచ్ అవుతారనే ఉద్దేశంతోనే బాబు గారు కూడా వాళ్ళకి అన్ని రకాల పోస్టులకి ఆయన కూడా ఒప్పుకోవటం, ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో అది ఆయన రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఆయనకి సమాజం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని అనిపిస్తుంది. ఓకే మేడం, ఇక ఇటు ఐటీ లోకేష్ గారికి ఇచ్చారు. సో ఐటీ ఆయన కొత్త ఏం కాదు, అంతకుముందు ఎమ్మెల్సీగా గెలిచి కూడా ఐటీ మంత్రిగానే చేశారు. మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఏ విధంగా, అంటే ఆల్రెడీ చేశారు కాబట్టి ఈసారి కొత్తగా ఏమన్నా చేసే అవకాశం ఏమైనా ఉందంటారు మేడం? లోకేష్ గారికి గతంలో అనుభవం ఉంది. అవును, ఖచ్చితంగా ఇప్పుడు ఐటీ రంగం అంటూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మిగతా శాఖలకు అన్నిటికన్నా కూడా ఇప్పుడు యువతకి మెయిన్ ఇంపార్టెంట్ ఐటీ రంగం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. అందరూ ఇంజనీరింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఉద్యోగ అవకాశాలే లేవు ఏపీలో. సో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, ఐటీ కంపెనీస్ రావాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగ్గ మినిస్టర్కి కూడా కేపబిలిటీ ఉన్న మినిస్టర్ ఉంటే రేపు పొద్దున అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. లోకేష్ గారికి గతంలో అనుభవం ఉంది కాబట్టి సో ఆయనకి ఉన్న అనుభవ రీత్యా ఆయన సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కూడా ఇది. అందుకని బాబు గారు కరెక్ట్గా ఆలోచించారు. లోకేష్ గారు అయితేనే దీనికి యాప్ట్, కరెక్ట్. ఇది యువతలో కూడా ఒక ఎంకరేజ్మెంటు, ఉత్సాహం కూడా ఉంటుంది. సో రేపు పొద్దున 4 దేశాలు తిరిగి 4 కంపెనీలు తీసుకొస్తారు. లోకేష్ గారికి గత అనుభవం కూడా ఉంది కాబట్టి సేమ్ పోర్ట్ఫోలియో ఇస్తే సో ఆయన సక్సెస్ఫుల్గా దాన్ని రీచ్ అవ్వగలుగుతారు కూడా. కాబట్టి ఆయనకి అది కరెక్ట్ యాప్ట్గానే ఇచ్చినట్టే కనపడుతుంది. సో ఇంకోటి, ఆయనకి గతంలో ఆయన తీసుకున్న ఏ పోర్ట్ఫోలియో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాంటి పేరు కూడా వచ్చింది కదా.
సో ఇప్పుడు కూడా అలాంటిదే లోకేష్ గారు తీసుకున్న ఏ పోర్ట్ఫోలియో అయినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. రేపు పొద్దున చాలా కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకునే అవసరం లేకుండా ఏపీలోనే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. కానీ మనం చాలా మంది అంటే లోకేష్ గారు ఈసారి ఫైల్లో ఉన్నారు, ఎర్ర బుక్ పట్టుకొని కూడా తిరుగుతున్నారు, ఆయనకు హోమ్ ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా మాట్లాడుకున్నారు మేడం. అది హోమ్ ఆయనకు సూట్ అవుతుంది అంటారా మేడం? హోమ్ సూట్ అవుతుంది, ఏదైనా చేయగలరు లోకేష్ గారు. చేయింది ఏమీ ఉండదు కానీ అన్నీ చేయగలరు. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఏదైతే బాబు గారు డెసిషన్ తీసుకొని ఇస్తారో అందరూ దానికి కట్టుబడి పనిచేస్తారు. సో బాబు గారికి లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ ఇస్తే ఆయనకి కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అనే ఉద్దేశం ఉండబట్టి ఖచ్చితంగా ఆయనకి యాప్టైన పోస్ట్ ఇవ్వటం జరిగింది. ఓకే, అంటే ఓన్లీ ఐటీతో పాటు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. మరి ఈ రంగంలో ఎటువంటి చూడొచ్చు అంటారు డెవలప్మెంట్స్? అంటే గతంలో కూడా ఆయన పంచాయతీ రాజ్ చేశారు అనుకుంటా, గ్రామీణాభివృద్ధి ఏదో చేశారు లాస్ట్ టైం అనుకుంటా. సో అప్పుడు కూడా ఆయన దానిలో కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఆయనకి అంటే అధికారం ఉండటమే కాదు, గతంలో ఆయనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్నే కానివ్వండి, వాళ్ళ పరిపాలన విధానమే కానివ్వండి, అదంతా ఒక అవగాహన ఉంది. సో పోయినసారి ఎమ్మెల్సీగా ఉన్న టైం ఆయన ఎలాగో చేశారు కాబట్టి మినిస్టర్గా ఆ అనుభవంతో పాటు ఇప్పుడు ఏమీ ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోల గురించి భయపడాల్సింది పని లేదు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో చక్కగా నిబద్ధతతో పనిచేయగలుగుతారు. జగన్ గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం. సో అక్రమ కేసులు మన మీద పెట్టే ప్రయత్నం చేస్తారు, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, నేను అందరికీ కూడా సపోర్ట్గా ఉంటాను, మద్దతుగా ఉంటానని చెప్పేసి చెప్పడం కూడా చూస్తున్నాం మేడం. మరి దీని గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఆయన చెప్తున్నాడు కదా, కళ్ళు మూసి తెరిసే లోపల 5 ఏళ్ళు అయిపోయినాయంట, ఇంకొక కళ్ళు మూసి తెరిసే లోపల ఇంకో 5 ఏళ్ళు వస్తాయంట. ఆయన కళ్ళు మూసే పరిపాలించాడు అనేది ఆయన అంతటా ఆయనే చెప్తున్నాడు. ఇక్కడ ఇంకెవరూ చెప్పాల్సింది వల్ల అపోజిషన్ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా లేదు. ఆయన కళ్ళు మూసుకొనే పరిపాలించాడు. సో అందుకే అప్పులు తెచ్చుకోవటం, కొంచెం పంచడం, మొత్తం ఈయన వెనకేసుకోవటమే జరిగింది ఇప్పటి వరకు. ఆయన తెచ్చిన అప్పులో 10% కూడా పంచలేదు. సో 90% ఆయన వెనకేసుకున్నాడు. సో ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే ఇన్ని ఏళ్ళు చేశాడో అది ఆయన నోటి గుండానే వచ్చింది. ఆయనే చెప్తున్నాడు ఆ మాట. ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కదా, 5 ఏళ్ళు నిద్రపోయాము అని, 5 ఏళ్లలో మన కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేసింది, ఇంకో 5 ఏళ్ళు కూడా అట్టాగే అయిపోతుంది అని ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పటం అనేది చూసాము. అంటే అందరూ కూడా బ్లేమ్ చేసేది అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో వ్యక్తులు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు, ఎంపీలైన వాళ్ళైనా ఎవరైనా సరే బ్లేమ్ చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మూలనే ఈరోజు పార్టీ ఇంత అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది అనేది అందరికీ బాధ ఉంది. ఆయన రివర్స్లో ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు. ఎమ్మెల్సీలను కూర్చోపెట్టుకుని వాళ్ళని ఓదార్చడం జరుగుతుంది. ఏం ఓదార్చినా కూడా వాళ్ళకందరికీ తెలుసు వాళ్ళు ఎంతవరకు అక్కడ ఉంటారా, రేపొద్దున వాళ్ళ పార్టీలు జంప్ అయిపోతారు కదా, ఇంకా అక్కడ ఉన్నారంటే వాళ్ళకి మనుగడ కష్టం. ఎందుకంటే ఈ పార్టీ ఎదిగే పరిస్థితి కనపడలేదు. ఆయన కేసుల్లో ఇరుక్కుపోతాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ నడిపించేది ఎవరు? సో సజ్జల ఎటు వెళ్ళాడో కనపడడం లేదు. ఆయన మీద ఏమైనా పేపర్ యాడ్ ఇవ్వాలేమో కానీ ఆయన ఇంకా కనపడే పరిస్థితిలో ఒక లేడు. ఇన్ని రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తి ఈరోజు కనపడటం లేదని అంటే సో ఆయన ఎటో వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎవరు వీళ్ళకి సమాధానం కూడా రేపు జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు హ్యాండిల్ చేస్తారు? సో ఆల్రెడీ షర్మిల గారు వాళ్ళందరూ వేరే పార్టీల్లో ఉండటమే కానివ్వండి, ఇక్కడ పట్టించుకునే వాడు కూడా ఉండడు. ప్రజలు కూడా ఆల్రెడీ చిత్కరించుకున్నట్టే కదా. ఇన్ని సీట్లు అపోజిషన్ కూడా లేకుండా మీకు మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు చిత్కరించుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటంటే ఆయనకి రాబోయే రోజులకి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే క్లియర్గా ఇప్పుడు మనకు ఆయన పెట్టిన మీటింగ్ మూలానే కూడా అర్థమైంది. ఇంకొకటి ఏమంటున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు అని అన్నారు. ఈయన ఏం చేశాడు ఇన్ని రోజులు ఈయన ఎందుకు అడగలేదు? అదే పార్టీకి అన్ని చోట్ల వాళ్ళు ఏ బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లుకి అంతా మద్దతు పలికాడు కదా. సో అలాంటప్పుడు ఎందుకు అడగలేదు ఆయన? అంటే ఇన్ని రోజులు ఆయనకు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ సద్వినియోగం చేసుకోవాలా. కానీ ఇప్పుడు అపోజిషన్ వచ్చిన తర్వాత, అంటే అపోజిషన్ క్యాండిడేట్ కూడా కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే అంతవరకే. అంటే మాజీ సీఎం ఆయన కానివ్వండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన వ్యక్తే కానివ్వండి, ఈరోజు ఇలాంటివి మాట్లాడితే ప్రజలు అసహించుకోరని అనుకుంటున్నాడా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన విషయాలు కాబట్టి ఆయన ఎలా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళినా కూడా